ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి 69వ సంవత్సరం మురళిని మనం రివైజ్ చేసుకుంటున్నాం కదా. ఈరోజు మురళి డేట్ 9/11/69. 9/11/69 9/11/69. भविष्य को जानने की युक्तियाँ, భవిష్యత్తుని తెలుసుకునేటటువంటి యుక్తులు. दीपावली के शुभ दिवस पर प्राण प्रिय अव्यक्त बाप दादा के मधुर महावाक्य. దీపావళి శుభ దివసము రోజున ప్రాణప్రియమైన అవ్యక్త బాప్ దాదా పలికిన మధుర మహావాక్యాలు. बाप दादा एक एक दीपक को एक काल एक समय की दृष्टि से देख रहे हैं या तीनों कालों की. బాప్ దాదా ఒక్కొక్క దీపమైన పిల్లల్ని ఒక కాలం యొక్క దృష్టితో చూస్తున్నారా లేదా మూడు కాలాల యొక్క దృష్టితో చూస్తున్నారా? బాప్తో త్రికాలదర్శి, బాబా అయితే త్రికాలదర్శి ఉన్నారు. బట్ దాదా బి త్రికాలదర్శి హే. బ్రహ్మా బాబా దాదా కూడా త్రికాలదర్శి అంటారా లేదా శివ బాబా ఒక్కరే త్రికాలదర్శియా? आप भी त्रिकालदर्शी हो या बन रहे हो? మీరు కూడా అందరూ త్రికాలదర్శినా లేదా ఇంకా తయారవుతున్నారా? अगर त्रिकालदर्शी हो तो अपने भविष्य को देखते व जानते हो. ఒకవేళ త్రికాలదర్శి అయితే మీరు మీ భవిష్యత్ ఏంటనేది మీరు తెలుసుకున్నారా? మీ భవిష్యత్తుని చూస్తున్నారా? త్రికాలదర్శి అంటే మూడు కాలాలు తెలిసిపోయేవాళ్ళు కదా. మరి అటువంటప్పుడు మీరు త్రికాలదర్శి అయితే మీ భవిష్యత్తు ఏంటనేది మీరు చూసుకుంటున్నారా, తెలుసుకున్నారా? జాన్తే హూ మే క్యా బనూంగా, మీది మీకు తెలుస్తుందా నేను ఏమవుతాను? పాండవ సేన మే అప్నా భవిష్య జాన్తే హూ. పాండవ సైన్యం మీ భవిష్యత్తు మీరు తెలుసుకున్నారా అన్నయ్యలు? ये स्पष्ट है कि क्या बनोगे और कौन सी राजधानी में. ఇది మీకు స్పష్టంగా తెలుస్తుందా నేనేమవుతాను, ఎలాంటి రాజధానిలోకి వెళ్తాను? సతయుగమా త్రేతాయుగమా? లక్ష్మీనారాయణ బి కిస్ నంబర్ మే. లక్ష్మీనారాయణలు కూడా ఏ నంబర్లో తయారవుతారు? లక్ష్మీనారాయణలో అయినా కూడా ఏ నంబర్లోని? 8 మంది ఉంటారు కదా సత్యయుగంలోని. హర్ ఏక్ని అప్నా విచార్ బతాయా. బాబా ఇలా అడుగుతుంటే ప్రతి ఒక్కరు వారి వారి ఆలోచనలు వినిపించారంట. जैसे आप आगे बढ़ते जाएंगे वैसे अपना भविष्य नाम रूप देश काल ये चारों ही स्पष्ट होते जाएंगे कि किस देश में राज्य करना है, किस नाम से, किस रूप से और किस समय. ఎంతెంత మీరు ముందుకు వెళ్తూ ఉంటారో అంత మీ భవిష్యత్ నామ రూప దేశ కాలాలు 4 కూడా మీకు స్పష్టమైపోతూ ఉంటాయి. ఏ దేశంలో వెళ్ళి నేను రాజ్యం చేస్తాను, ఏ పేరుతో నేను మహిమ పొందుతాను, ఏ రూపంలో ఏ సమయంలో నేను మహిమ పొందుతాను, లేదా ఏ పదవిలో ఏ రూపంలో ఏ సమయంలో వెళ్తాను అన్నీ తెలిసిపోతాయి ముందుకు వెళ్తున్న కొద్దీ మీ భవిష్యత్ నామరూప దేశ కాలాలు. पहले राजधानी में भी क्या बनेंगे, दूसरी राजधानी में क्या बनेंगे, ये पूरी जन्म पत्री एक एक को अपने अंदर स्पष्ट होगी. మొదటి రాజధాని అంటే ఏంటి? మొదటి రాజధాని అంటే సత్యయుగం. సత్యయుగంలో వెళ్ళి నేను ఏమవుతాను? రెండో రాజధాని అంటే త్రేతాయుగం, అక్కడ ఏమవుతాము? పూర్తి జన్మపత్రి అంటే జాతకం మీది మీకు మీ మనసులో మీకు స్పష్టమైపోతుంది ఒక్కొక్కరికి అని చెప్తున్నారు బాబా.
बाप दादा जब भी किसी को देखते तो तीनों कालों को देखते हैं। पहले क्या था, अब क्या है, फिर भविष्य में क्या बनने वाले हैं। బాప్ దాదా ఎప్పుడు ఎవరిని చూసినా కూడా 3 కాలాలను చూస్తూ ఉంటారంట. మొదట్లో ఇలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, భవిష్యత్తులో ఏం కాబోతున్నారు అని బాబా అయితే అలా చూస్తారంట 3 కాలాలని ఎవరిని చూసినా. तो एक एक दीपक में ये तीनों काल देखते हैं. బాబా పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం అయితే ఒక్కొక్క దీపంలోని ఈ 3 కాలాలని చూస్తారంట బాబా. आप 2 काल तो स्पष्ट जानते पहले क्या थे और अब क्या है, लेकिन भविष्य में क्या होना है उसको जितना जितना योगयुक्त होंगे उतना भविष्य भी स्पष्ट जान जाएंगे. బాబా అయితే 3 కాలాలని స్పష్టంగా చూస్తారు, కానీ మీది మీరు చూసుకున్నప్పుడు 2 కాలాలైతే స్పష్టంగా తెలుస్తుంది మీకు. మీ యొక్క 2 కాలాలు అంటే భూతకాలంలో జరిగిపోయిన కాలంలో మేము ఎలా ఉండేవాళ్ళం, ఉన్నతమైన దేవతలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయాము, కళలన్నీ కోల్పోయాం కదా. ఇది మీకు స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నారు మీది మీరు 2 కాలాలు. కానీ భవిష్యత్తులో ఏమవుతాము అనేది దానికోసం ఎంతెంత యోగయుక్తులు అయ్యే పురుషార్థం చేస్తుంటారో మీరు, ఎంతెంత యోగయుక్తులు అవుతారో అంత మీ భవిష్యత్ కూడా మీరు స్పష్టంగా తెలుసుకోగలరు. 3వ కాలం కూడా మీది మీకు కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. जैसे वर्तमान स्पष्ट है, वर्तमान में कभी भी संकल्प नहीं उठता है कि है या नहीं है, ना मालूम क्या है, ये कभी संकल्प नहीं उठेगा. इसी रीति से भविष्य भी स्पष्ट होगा. ఎలాగైతే వర్తమాన సమయం ఎదురుగా స్పష్టంగా మీది మీకు అనుభవం అవుతుంది కదా. ఎప్పుడు కూడా మీకు సంకల్పంలో కూడా రాదు కదా నేనేనా ఇది, అవునా కాదా అని అనుకోరు కదా వర్తమాన స్థితిని మీది మీరు చూసి. అంతే స్పష్టంగా వర్తమానం మీరు ఎంత స్పష్టంగా నమ్మకంగా మీది మీరు చూడగలుగుతున్నారు, అంతే స్పష్టంగా భవిష్యత్తు కూడా మీకు కనిపిస్తుంది. మీ భవిష్యత్తు అని చెప్తున్నారు బాబా. ऐसा स्पष्ट नशा हर एक की बुद्धि में नंबर बार आता जाएगा. ఇలాంటి స్పష్టమైన నశ ప్రతి ఒక్కరి బుద్ధిలో నంబర్ వారీగా వస్తూ ఉంటుంది. రాను రాను మీ యోగము పెరుగుతున్న కొద్దీ మీ భవిష్యత్ మీకు స్పష్టంగా కనిపించడము, ఆ నశ మీలో రావడము. जैसे साकार रूप में माँ बाप दोनों को अपना भविष्य स्पष्ट था, नाम भी, रूप भी स्पष्ट, देश भी स्पष्ट और काल भी स्पष्ट था. इतना स्पष्ट है कि किस संबंध में आएंगे वह संबंध भी स्पष्ट किस रूप में सामने आएगा. अभी दिल में थोड़ा थोड़ा किस किस को आ सकता है. ये विधंगा साकारम बाबा मम्मा వీరిద్దరికి వారి భవిష్యత్తు స్పష్టంగా ఉండేది ఎదురుగా. భవిష్యత్తులో ఏ పేరు ఉంటుంది, లక్ష్మీ నారాయణ లేదా రాధా కృష్ణ అని ముందే వాళ్ళకి భవిష్యత్తు అంత స్పష్టంగా కనిపించేది మా అమ్మ బాబాకు. అలాగే రూపం కూడా స్పష్టంగా, దేశం కూడా స్పష్టంగా, కాలం కూడా స్పష్టంగా, సత్తిగా ప్రారంభం నుండి 1 సెకండ్ కూడా తక్కువ లేకుండా వచ్చేది ఉంది అనేది స్పష్టంగా వారికి గ్యారంటీగా స్పష్టంగా అర్థమయ్యేది, కనిపించేది. బాబా చెప్పడమే కాదు, వారికి కూడా అనుభవం అయ్యేది కదా. ఆ నశ కలిగేది అందుకే వారికి అనుభవం అయ్యేది కాబట్టి ఎప్పుడు నశలో ఉండేవారు మమ్మ బాబా. భవిష్యత్ యొక్క రూపం, నామం, దేశం, కాలం స్పష్టంగా కనిపిస్తూ ఉండడం వలన ఎంత స్పష్టం అంటే ఏ సంబంధాల్లో వస్తాము అని సంబంధాన్ని కూడా, ఏ రూపంలో ఎదురుగా వస్తాము అనేది అది స్పష్టంగా వారికి తెలిసి ఉంది అన్నమాట మమ్మ బాబాకు కదా. ఇప్పుడు ఈ విషయాలు వింటుంటే మీ అందరి మనసులో కూడా కొంచెం కొంతమందికి ఆలోచనలు వస్తున్నాయేమో.
ना भविष्य ఏంటి ఎలా ఉంటాను అని लेकिन कुछ समय बाद ऐसे ही निश्चय बुद्धि होकर कहेंगे कि ये होना ही है ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు నేను ఇలా అవుతానా అలా అవుతానా ఏమవుతాను అని కానీ కొద్ది రోజులు మీ పురుషార్థం ముందుకు వెళ్ళింది అనుకోండి మీరు నిశ్చయ బుద్ధిగా అయి చెప్తారు నేను ఇది అయి తీరేదే ఉంది అని నషతో చెప్తారు అబ్బి అగర్ ఆప్ కहेंगे भी तो दूसरे निश्चय करें या ना करें ఒకవేళ ఇప్పుడు మీలో యోగం పెరగలేదు ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినా నేను ఇది తయారై తీరుతాను సత్యకంలో అని మిమ్మల్ని చూసేవాళ్ళే కదా నిశ్చయం కలగొచ్చు కలగకపోవచ్చు వీళ్ళు అవుతారా అని ఎదుటి వాళ్ళకి డౌట్ రావచ్చు కానీ ఎంతెంత మీ స్థితి ముందుకెళ్తుందో యోగయుక్తులు అవుతూ ఉంటారో మీది మీకు స్పష్టంగా కనిపిస్తుంది మిమ్మల్ని చూసే వాళ్ళకు కూడా వీళ్ళు అయ్యే అవకాశం ఉంది అనేది కూడా అనిపిస్తుంది మీ స్థితి ద్వారా लेकिन थोड़े समय में आपकी चलन आपकी तदबीर जो है वो आपके भविष्य तस्वीर को प्रसिद्ध करेगी కానీ కొద్ది సమయం అయ్యాక చూడండి కొన్నాళ్ళు మీ పురుషార్థం పెరిగాక మీ నడవడిక మీ యొక్క పురుషార్థము మీ భవిష్యత్ యొక్క చిత్రాన్ని ప్రసిద్ధి చేసి చూపిస్తుంది अब तदबीर और भविष्य में कुछ फर्क है కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు మీరంటే మీరు చేసే పురుషార్థానికి మీరు పొందే భవిష్యత్ ప్రారంధానికి తేడా ఉంది लेकिन जैसे जैसे समय और आपका पुरुषार्थ समान होता जाएगा तो फिर कोई को संकल्प नहीं उठेगा కానీ ముందు ముందుకి సమయం ఎటువంటిదో దానికి తగిన సమాన పురుషార్థం సమయానికి అనుగుణంగా ఉండే సమాన పురుషార్థం ఇది అయిపోతే మిమ్మల్ని చూసే ఎవరికి కూడా ఈ సంకల్పం రాదు వీళ్ళు అవుతారా దేవతలు అవుతారా వీళ్ళు నారాయణుడు అవుతారా వీళ్ళు లక్ష్మి ఎవరు క్వశ్చన్ చేయటానికి లేదు ఎవరి మనసులో అలాంటి ఆలోచన రాదు సమయంతో సమానంగా మీ స్థితి తయారైపోతే आप सभी ने दीपमाला मनाई दीपमाला पर क्या करते हैं మీరు అందరూ దీపావళి చేసుకున్నారు దీపావళి రోజు ఏం చేస్తారు ఏక్ దీప్ से अनेक दीप जगाते ఒక దీపం వెలిగించి దాంతో అనేక దీపాలు వెలిగిస్తారు దీపావళి రోజు तो अनेकों का एक के साथ लगन लगता है यही दीपमाला है అంటే అనేక మందికి ఒక్క శివబాబా దీపంతో లగ్నం ఏర్పడుతుంది కదా దీపరాజు శివబాబాతో మీ అందరి తపన ఏర్పడటం మీ తపన కుదరటం బాబాతో ఇదే దీపావళి దీపమాల ఆయన దీపరాజు కదా అతనితో మన తపన ఏర్పడిపోతే ఏమవుతుంది మన దీపం వెలుగుతుంది అగర్ ఏక్ దీపక్ కే సాత్ లగన్ హే తో యహీ దీపమాల హై ఇక్కడ ఏదో అగ్గిపెట్టి కొవ్వొత్తి తీసుకుని వెలిగించాం కదా లగన్ తపన కలగడమే వెలగడం ఒకవేళ ఒక్కొక్క దీపము మీకు అందరికీ ఒక్క దీపం శివబాబాతో ప్రేమ తపన లగ్నము ఏర్పడిపోతే అదే దీపావళి అదే దీపం వెలగడము దీపక్ మే క్యా హై దీపంలో ఏముంటుంది అగ్ని తో లగన్ హోగి తో అగ్ని భీ హోగి కాబట్టి ఇక్కడ మనకు ఈ ఆత్మదీపం వెలగడానికి అగ్ని ఏంటి లగ్నం బాబా మీద ఏర్పడే తపన ప్రేమ ఎంత ఎక్కువ ఉంటుందో అగ్నిగా అది తయారవుతుంది లగన్ నహీ తో అగ్ని భీ నహీ లగ్నం ఏర్పడి లేకపోతే అగ్ని కూడా ఉండదు యహీ దేఖ్నా హై కి హమ్ దీపక్ లగన్ లగాకర్ అగ్ని బనే హే ఇదే చూసుకుంటూ ఉండండి దీపమైన నేను లగ్నముగా తయారై లగ్నము ఏర్పరచుకొని బాబాతో దీపమైన నేను బాబా ఒక్కరితోనే లగ్నం ఏర్పరచుకొని తపన పెట్టుకొని బాబా పైన అగ్నిగా తయారయ్యానా చూసుకోండి బాబా పైన ఏర్పడే లగ్నమే ఏమంటున్నారు బాబా అగ్ని दीपक कितने प्रकार के होते जो दुनिया में भी प्रसिद्ध हैं దీపాలు ఎన్ని రకాలు ఉంటాయి ప్రపంచంలో కూడా అవి ప్రసిద్ధి చెందినటువంటివి హర్ ఏక్ నే అప్నా అప్నా విచార్ సున్నాయి ప్రతి ఒక్కరు
చెప్పారంట బాబాకు ఎన్ని రకాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చెప్పారు సభలో. ఏకే अंधियारा को मिटाकर रोशनी करने वाला मिट्टी का स्थूल दीपक और दूसरा है आत्मा का दीपक, तीसरा है कुल का दीपक और चौथा कौन सा है? ఒకటి అంధకారాన్ని తొలగించి చీకటిని తొలగించి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి మట్టి ప్రమిదలో వెలిగే స్థూలమైన దీపం. దీపావళి రోజు మట్టి ప్రమిదల్లో వెలిగించుకుంటాం కదా, అది బాహ్యంగా భౌతిక ప్రపంచంలో ఉన్న చీకటిని తొలగించే దీపం అది. రెండవది మీ ఆత్మ యొక్క దీపం, శరీరము అనే ప్రమిదలో వెలుగుతున్న ఆత్మ యొక్క దీపం, బ్రుకుటి మధ్య వెలుగుతుంది కదా ఆత్మ. ఇంకా మూడవ దీపం కుల దీపం. కుల దీపం, కులము మన బ్రాహ్మణ కులానికి వెలుగునిచ్చే దీపం. చౌथा कौन सा है? నాలుగో దీపం ఏంటి? ఆశాओं का दीपक कहते हैं ना, ఆశా దీపాలు అని చెప్తారు కదా. बाप को बच्चों में आशा रहती है तो चौथा है आशाओं का दीपक. బాబాకు పిల్లలపైన ఆశ అనేది ఉంటుంది కాబట్టి బాబా ఆశలను తీర్చే ఆశా దీపాలు నాలుగో రకమైన దీపాలు. ये 4 प्रकार के दीपक गाए जाते हैं. ఈ 4 రకాల దీపాలు చెప్పుకుంటూ ఉంటారు. अब इन 4 दीपकों में से हर एक ने कितने दीपक जगाए हैं? ఈ 4 రకాలైన దీపంలోని ప్రతి ఒక్కరు మీరు ఎన్ని రకాల దీపాలు వెలిగించారు చెప్పండి. बाप दादा की आशाएं जो बच्चों में रहती वो दीपक जगाया है. బాప్ దాదాకు పిల్లలపైన ఏదైతే ఆశలు అనేవి ఉంటున్నాయో ఆ ఆశా దీపాన్ని వెలిగించారా మీరు? मिट्टी के दीपक तो कई जन्म जगाए हैं, आत्मा का दीपक जगा है. మట్టి ప్రమిదలో వెలిగించే దీపాలు ఎన్నో జన్మల నుండి వెలిగించారు, కానీ ఆత్మదీపం వెలిగిందా మీది? వెలిగించారా? బాబా ఆశల్ని పూర్తి చేసిన ఆశా దీపాలు వెలిగించారా? ये चारों प्रकार के दीपक जब जग जाते हैं तब समझो दीपमाला मनाई है. ప్రతి ఒక్కరూ మీరు ఈ 4 రకాలైన దీపాన్ని వెలిగించుకుంటే, మట్టి దీపాలు వెలిగించడం ఈజీ, అది ఎలాగో వెలిగిస్తారు. అది కాకుండా ఇంకా 3 ఏవైతే బాబా చెప్పారు, ఏంటి చెప్పారు? ఆత్మదీపం, కులదీపం, ఆశాదీపం. ఇవి వెలిగించుకున్నప్పుడు దీపావళి జరిగింది అనుకోవచ్చు, సరైన అసలైన దీపావళి చేసుకున్నారని. ऐसा कोई कर्म ना हो जो कुल का दीपक बुझ जाए. కులదీపం ఆరిపోయేలాంటి అలాంటి కర్మ ఏది మీ ద్వారా జరగకూడదు అని చెప్తున్నారు బాబా. ऐसी कोई चलन ना हो जो बाप दादा बच्चों में आशाओं का दीपक जगाते वो बुझ जाए. ఇలాంటి నడవడిక ఏది మీలో ఉండకూడదు. బాప్ దాదాకు పిల్లలపైన ఉన్న ఆశ ఏదైతే ఉందో ఆ ఆశా దీపము ఆరిపోయేలాగా మీ కర్మ ఉండకూడదు. అంటే బాబా ఈ పిల్లల మీద నేను ఆశ పట్టుకోవడానికి లేదు అని అనుకున్నారు అనుకోండి, మన కర్మలు చూసి. నేను ఇన్నాళ్ళని ఎంతో అనుకున్నాను, కానీ వీళ్ళ కర్మలు చూస్తే ఎలా ఉన్నాయంటే నేను వీళ్ళ మీద ఆశ పెట్టుకుంటాను, నమ్మడానికి ఆశ పెట్టుకోవడానికి లేదు అని భావన బాబాకు వచ్చిందనుకోండి, ఏమైనట్టు? మన కర్మలు అలా ఉండి బాబాకు అలా భావన కలిగించామంటే ఆశా దీపం ఆరిపోతున్నట్టు. ఏకరస్ ఆర్ అట్టల్ అడోల్. కాబట్టి ఎలా ఉండాలి? ఏకరసముగా స్థిరముగా ఉండే దీపంగా ఉండాలి. ఏ సభీ దీపక్ జగరేహే హే. ఇప్పుడు బాబా వర్ణించారు కదా, ఈ దీపాలన్నీ మీలో వెలుగుతున్నాయి, ఈ అన్ని రకాల దీపం. जिसका दीपक खुद जगा हुआ होगा वो औरों का दीपक जगाने बिगर रह नहीं सकता. ఎవరి దీపమైతే వెలిగి ఉంటుందో స్వయంలో వారు ఇతరుల దీపాన్ని వెలిగించకుండా ఉండలేరు. బాప్ దాదాకి బచ్చోं में मुख्य आशाएं कौन सी रहती हैं? బాప్ దాదాకు పిల్లల పైన ముఖ్యమైన ఆశలు ఎటువంటివి ఉంటున్నాయి?
बाप दादा की हर एक बच्चे में यही आशा रहती है कि एक एक बच्चा पहले नंबर में जाए, अर्थात हर एक विजय रत्न बने. బాప్ దాదాకు ప్రతి ఒక్క పిల్లలపైన ఇదే ఆశ ఉంటుంది, ఒక్కొక్క పిల్లలు కూడా మొదటి నంబర్లో రావాలి అంటే ప్రతి ఒక్కరూ విజయీ రత్నంగా తయారవ్వాలని ఇదే ఆశ ఉంటుంది బాప్ దాదాకు. విజయీ రత్న కి నిశానియా క్యా హోంగి? నంబర్ 1 కావాలి, విజయీ రత్నాలు కావాలి ప్రతి పిల్లలు, ఇది బాబా ఆశ. నంబర్ 1గా ఎవరైతే తయారవుతారు అంటే విజయ రత్నాలుగా ఎవరైతే తయారవుతారో వాళ్ళ గుర్తులు ఏంటుంటాయి? जो आप सभी ने सुनाया वो तो जो सुना है वही बोला, इसलिए ठीक ही है. మీరు ఏదైతే వినిపించారో గుర్తులు బాబా అడిగినప్పుడు అవన్నీ కరెక్టే, బాబా నుండి విన్నవే మీరు కూడా వినిపిస్తారు కదా. जो विजयी होगा उनके लक्षण तो आप सभी ने सुनाए, लेकिन साथ साथ विजयी उनको कहा जाता है जो खुद को विजय प्राप्त किया हुआ हो, खुद तो विजय प्राप्त किया हुआ हो लेकिन औरों को भी अपने से आगे विजयी बनाए. ఇంత డీప్ పాయింట్ చూడండి బాబా చెప్తున్నారు. ఎవరైతే విజయిగా ఉంటారో, విజయం పొందేవారు ఉంటారో వాళ్ళ లక్షణాలు మీరందరూ చెప్పారు, రైటే అవి. కానీ దాంతోపాటు బాబా విజయం పొందిన వారని ఎవరిని అంటారు చెప్తున్నారు బాబా. ఎవరైతే స్వయం విజయం పొందే ఉన్నారు వాళ్ళు, విజయరత్నాలంటే విజయం పొందే ఉన్నారు కదా, కానీ ఇతరులను కూడా తమ కన్నా ముందు ఇంకా విజయిగా తయారు చేస్తారు వాళ్ళు. ఇతరుల విజయాన్ని చూసి ఈర్షపడరు, నాకు విజయం దొరకాలి వాళ్ళకు దొరకకూడదు, అటువంటి సంకల్పాలు వాళ్ళు ఉండవు. ఇంకా ఇతరులకు కూడా విజయిగా తయారవడంలో ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ ఇస్తారు, సహయోగం చేస్తారు. जो विजयी होगा उनके लक्षण तो आप सभी ने सुनाए, लेकिन साथ साथ विजयी उनको कहा जाता है जो खुद तो विजय प्राप्त किया हुआ हो लेकिन औरों को भी अपने से आगे विजयी बनाए. जैसे बाप दादा बच्चों को अपने से भी आगे रखते थे ना, లేకపోతే బాప్ దాదా కూడా సకారంగా బ్రహ్మ బాబా ఉన్నప్పుడు బాప్ దాదా పాలన ఎలా అనుభవం చేస్తారు, తనకన్నా ముందు ఉంచేవారు పిల్లల్ని కదా బాప్ దాదా. वैसे ही जो विजय रत्न होंगे उनकी विजय की निशानी ये है कि वे अपने संग का रंग सभी को लगाएंगे, जो भी सामने आए वो विजयी बनकर ही निकले. అలాగే విజయ రత్నాలైన పిల్లలు ఎవరైతే ఉంటారో విజయం యొక్క చిహ్నం వల్ల ఏముంటుందంటే తమ సాంగత్యం యొక్క రంగు అందరికీ వేస్తారు వాళ్ళు. వారి ఎదురుగా ఎవరొచ్చినా వాళ్ళు విజయిగా తయారయ్యే వెళ్ళేలాగా. నాకొక్కరికి విజయం వస్తే సరిపోతుంది అనుకోరు వాళ్ళు. ऐसे विजय रत्न విజయమాలకి కిస్ నంబర్ మే ఆతే హై? ఇలాంటి విజయ రత్నాలు విజయమాలలో ఏ నంబర్లో వస్తారు చెప్పండి? నేనొక్కడినే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా విజయీ రత్నాలు అయిపోవాలి. ఆ భావనతో నడిపించేవారు విజయమాలలో ఏ నంబర్లో వస్తారు? खुद तो विजय बने लेकिन और भी आपके संग के रंग से विजय बन जाए, यही सर्विस रही हुई है. स्वयं అయితే విజయిగా తయారైపోయారు మీరు, కానీ మీ సాంగత్య యొక్క రంగుతో ఇతరులు కూడా విజయిగా తయారైపోవడం అంటే ఈ సర్వీసే ఇప్పుడు మిగిలి ఉంది మీ ద్వారా జరగాల్సిన సేవ. ऐसा नहीं कि कोटों में कोई ही विजय बनेंगे लेकिन जो जैसा होता है वैसा ही बनाता. ఇలా అనుకోకండి, కోటిలో కొద్ది మంది విజయిగా అవుతారు కదా, కానీ ఎవరు ఎలా ఉంటే వారి చుట్టూ ఉన్నవారిని అలాగా తయారు చేస్తారు. నేను విజయి అయితే నా చుట్టూ ఉన్నవారు కూడా విజయిగా తయారవుతారు. నేను బలహీనంగా ఉంటే నా చుట్టూ ఉన్నవారు కూడా నా సాంగత్యం యొక్క రంగు అదే పడుతుంది కదా.
ऐसे विजयी रत्न जो अनेकों को विजयी बना सके वही माला के मुख्य मणिके हैं. ఇలాంటి విజయ రత్నాలు ఎవరైతే అనేకులను విజయీగా తయారు చేయగలుగుతారో వారే మాలలో ముఖ్యమైన మనులు అవుతారు. విజయమాలలో ముఖ్యమైన మనులు అవుతారు. తో విజయీకి నిశానీ హే ఆప్ సమాన్ విజయీ బనానా. కాబట్టి విజయీ పిల్లల యొక్క గుర్తులేంటి? తమ సమానంగా ఇతరులను విజయీగా తయారు చేయడము. అవి ఏ సర్వీస్ రహీ హుయి, ఇప్పుడు ఈ సేవ మిగిలి ఉంది. అనేकों को विजयी बनाना है, सिर्फ खुद को नहीं बनाना है. అనేకుల్ని విజయిగా తయారు చేయాలి. మీరు కేవలం స్వయాన్ని తయారు చేసుకోవటం ఒక్కటే సరిపోదు. दीपमाला में पूरी दीपमाला जगी हुई होती. जब दीपमाला कहा जाता है तो अनेक जगी हुई दीपकों की माला हर एक ने गले में डाली है. దీపమాల అంటే పూర్తిగా దీపాల యొక్క మాల వెలిగి ఉంటుంది, దాన్ని దీపమాల అంటారు. ఒక దీపం వెలిగి ఉంటే దీపమాల అంటారా? అన్నారు కదా. అలాగే ఇక్కడ మనమొక్కరు విజయం పొందితే అది దీపావళి కాదు. దీపావళి అని దీపమాల అని పేరు వచ్చిందంటే అర్థం ఏంటి? అనేకుల యొక్క అనేక వెలిగే దీపాల యొక్క మాల ప్రతి ఒక్కరి మెడలో వేసుకున్నారా? ऐसे जगे हुई दीपकों की माला हर एक रत्न अपने गले में जब डालेंगे तब विजय का नगाड़ा बजेगा. ఈ విధంగా వెలిగి ఉన్న దీపాల మాల ప్రతి ఒక్క రత్నం, ప్రతి పిల్లలు, బాబా పిల్లలు తమ మెడలో ఇలాంటి మాల ఎప్పుడైతే ధరిస్తారో అప్పుడే విజయం యొక్క నగారా మోగుతుంది. అంటే మన సాంగత్యంతో ఇతరులు కూడా విజయాలు అయిపోతూ ఉంటే ఏమవుతుంది? దీపంతో దీపం వెలిగినట్టు అనమాట. అప్పుడే విజయం యొక్క నగారా మోగుతుంది. जैसे दिव्य गुणों की माला अपने में डाली है वैसे अनेक जगह ही दीपकों की माला अपने गले में डालनी है. ఎలాగైతే దివ్య గుణాల యొక్క మాల మీ మెడలో వేసుకున్నారు అలా అనేక వెలిగి ఉన్న దీపాల మాల మీ మెడలో వేసుకోవాలి. जितनी यह दीपकों की माला अपने गले में डालेंगे उतनी वहाँ ప్రజా బనేగి. ఎంతైతే ఇక్కడ వెలిగే దీపాల యొక్క మాల మీ మెడలో వేసుకుంటారో అంత వారు మీ ప్రజలు అవుతారు. సతీగంలో ఎంతమంది దీపాలు మీరు వెలిగిస్తారు? మీ సాంగత్యంతో ఎంతమంది పురుషార్థాన్ని ముందుకి తీసుకెళ్తారు? ఏమవుతుంది? వారందరూ మీ ప్రజలు అవుతారు కదా. कोई कोई माला बहुत लंबी चौड़ी होती, कोई सिर्फ गले में पहनने तक होती है. మాలలో కొన్ని రకాల మాల చాలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట. కొన్ని రకాల మాల మెడలో వేసుకునే సైజులో మాత్రం ఉంటుందన్నమాట. తో మాల కౌన్సీ పెహన్ని హే, మరి మీరు ఎలాంటి మాల వేసుకోవాలి? వెలిగి దీపాల మాల ఎలాంటిది వేసుకుంటారు? బహుత్ బడి, చాలా పెద్ద మాల వేసుకుంటారా? ऐसी माला से अपने आप को శృంగార్ करना है. ఇలాంటి పెద్ద మాలతో మిమ్మల్ని మీరు శృంగారం చేసుకోవాలి. అంటే అర్థం ఇదేదో వెలిగే దీపాల మాల లైట్లు బల్బులతో ఏదో వేసుకోవడం అని కాదు. అంటే ఎంతమంది ఆత్మదీపాలని మీరు వెలిగిస్తే అన్ని వెలిగే దీపాలు మీ మెడలో పడినట్టు లెక్క అన్నమాట. మీ మెడలో మాలలాగా. जितनी दीपकों की माला अब तक कितने दीपकों की माला अब तक डाली है गिनती कर सकते व अनगिनत हैं. ఎన్ని దీపాల యొక్క మాల ఇప్పటి వరకు వేసుకున్నారు మీ మెడలో? లెక్క పెట్టారు ఎప్పుడైనా? నా ద్వారా ఎవరెవరి జ్యోతి వెలిగింది అని లెక్కలేనంత ఉన్నాయంటారా? दीपक भी अच्छे वो लगते हैं जो तेज जगे हुए होते हैं, टिमटिम करने वाले अच्छे नहीं लगते. దీపాలు కూడా ఏమంటారు? ఉజ్వలంగా వెలిగే దీపాలు అందరికీ నచ్చుతాయి అన్నమాట. టిమ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది కదా జ్యోతి, అది ఆరిపోతుందా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది చూసేవారికి. అలా కొట్టుకుంటూ ఉంటుంది కదా, ఆ దీపం చూసి ఇష్టం కలగదు ఎవరికి చూడాలని. अच्छा, मधुबन के फूलों में विशेषताएं क्या होनी चाहिए? ఇప్పుడు బాబా మళ్ళీ
దీపాల నుండి పుష్పాల దగ్గరికి వెళ్ళారు. మధుబన్ యొక్క పుష్పాలలో విశేషతలు ఏముండాలి? మధుబన్లో ఉన్న పిల్లల్ని పుష్పాలలా చూస్తున్నారు బాబా. నామ్ హీ హే మధుబన్, తో పెళ్లి విశేషత హే మధురత. పేరే ఉంది మధుబన్ కాబట్టి మధుబన్లో ఉండే పిల్లలు, మధుబన్లో ఉండే పుష్పాలు ఎలా ఉండాలి? వారి మొదటి విశేషత మధురత అనేది ఉండాలి. మధుబన్లో ఉండే పిల్లలు అంటే మధురత ऐसी चीज है जो कोई को भी हर्षित कर सकते हैं. మధురత అనేది ఎటువంటి వస్తువు, ఎటువంటి గుణము అంటే ఎవరినైనా కూడా హర్షితంగా చేసేయగలదు. అది మనలో మధురత ఉంటే మన దగ్గర ఎవరు వచ్చినా వాళ్ళు హర్షితులు అవుతారు. मधुरता को धारण करने वाला यहाँ भी महान बनता है और वहाँ भी मर्तबा पाता है. మధురత గుణాన్ని ధారణ చేసేవారు ఇక్కడ కూడా మహాన్గా తయారవుతారు సంగం ఈగలో, మరియు అక్కడ సత్యుగంలో కూడా మంచి పదవి పొందుతారు. మధురత వాళ్ళకు సభి మహాన్ రూప్ సే దేఖ్తే, ఎవరిలో మధురత ఉంటుందో వారిని అందరూ కూడా మహాన్, వీళ్ళు గొప్ప పురుషార్థులని చూస్తారు బ్రాహ్మణ పరివారంలో. తో ఏ మధురత కా విశేష గుణ హోనా चाहिए. కాబట్టి మనలో మధురత యొక్క విశేష గుణము అనేది ఉండాలి. मधुरता से ही मधुसूदन का नाम बाला करेंगे. ये मधुबन नाम है. मधु अर्थात मधुरता, और बन में क्या विशेषता होती है? बन में वैराग्य वृत्ति वाले जाते हैं. बाबा చెప్తున్నారు మధురత ద్వారానే మధుసూదనుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది బాబాది. కృష్ణుడి పేరు అనుకున్నారు వాళ్ళు, కానీ బాబాయే కదా అసలైన కృష్ణుడు. గీతా జ్ఞానం వినిపించే కృష్ణుడు బాబా, నిరాకారుడు. ఈ మధురత గుణం అనేది మధుబన్లో అందరికీ అనుభవం అవుతుంది కదా, దీంతోనే మధుసూదనుడు అనే పేరు బాబాకు వచ్చింది, ప్రసిద్ధి చెందింది అంటున్నారు బాబా. ఇది మధుబన్ యొక్క పేరు. మధుబన్, మధు అంటే మధురత. మధు అనేది ఏంటంటారు? తేనె. తేనె ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది. మధు అంటే మధురత. బన్ అంటే వనము. వనం యొక్క విశేషత ఏంటి? వనంలో వైరాగ్య వృత్తి ఉండే వాళ్ళు వెళ్ళి నివసిస్తారు. तो बेहद की वैराग्य बुद्धि भी चाहिए. అంటే మధుబన్ అంటే మధు అంటే మధురత, బన్ అంటే వనము. బన్ అన్న కొంతమంది పలుకుతారు వాన్ని. కాబట్టి వన్ అంటే అక్కడ మధుబన్ అంటే వనము, అంటే వైరాగ్య వృత్తితో ఉండేవారు తపస్సు చేసుకునే జాగా అది. అంటే మధురత ఉండేవారు, అనంతమైన వైరాగ్య బుద్ధి కూడా కావాలి. మధురత కావాలి, అనంతమైన వైరాగ్యం యొక్క బుద్ధి కూడా కావాలి మధుబన్ వాసి అంటే అని చెప్తున్నారు బాబా. మధుబన్ వాళ్ళకి చెప్తున్నారని కాదు, మనలో కూడా ఇది ఉంటే మనం ఎక్కడుంటే అక్కడే మధుబన్ తయారైపోతుంది, ఈ గుణాలు మనలో వస్తే. फिर इससे सारी बातें आ जाएगी. ఎప్పుడైతే అనంతమైన వైరాగ్య బుద్ధి మనలో వస్తుందో దాంతో మిగిలిన అన్ని గుణాలు, అన్ని విషయాలు మనలో వచ్చేస్తాయి. और आप सभी को कॉपी करने के लिए यहाँ आएंगे. మీలో ఇవన్నీ వచ్చేస్తే అన్ని గుణాలు, మధురత, వైరాగ్యం, ఆధారంతో అన్ని గుణాలు మిగిలిన వచ్చేస్తే మిమ్మల్ని చూసి కాపీ కొట్టడానికి అందరూ వస్తారు, నేర్చుకోవటానికి. మీ ఎగ్జాంపుల్ని అంటే శాంపుల్ని చూడటానికి వస్తారు మీలో. सभी सोचेंगे ये कैसे ऐसे बने हैं. सभी के मुख से निकलेगा कि मधुबन तो मधुबन ही है. అందరూ ఆలోచిస్తారు వీళ్ళు ఎలా ఇలా తయారయ్యారు. అందరి నోటి నుండి వస్తుంది మధుబన్ అంటే మధుబనే అని. तो ये दो विशेषताएं धारण करनी है, मधुरता और बेहद की వైరాగ్య వృత్తి. కాబట్టి ఇటువంటి స్థితి మీలో రావటం కోసం ఈ రెండు విశేషతలు ధారణ చేయాలి. ఒకటి మధురత, రెండు అనంతమైన వైరాగ్య వృత్తి. दूसरे शब्दों में कहते स्नेह और शक्ति. రెండో మాటల్లో చెప్పాలంటే ఈ గుణాలనే మధురత ద్వారా వచ్చేది ఏంటి? స్నేహం. మరి వైరాగ్య వృత్తి ద్వారా వచ్చేది ఏంటి? శక్తి. స్నేహం మరియు శక్తి.
शक्ति అని కూడా చెప్పొచ్చు. आप सभी का सभी से जास्ती स्नेह है ना बाप दादा से, और बाप दादा का मधुबन वाले से विशेष स्नेह रहता है. మీకు అందరికీ అందరికంటే ఎక్కువ స్నేహం ఎవరిపైన ఉంది? మీ అందరిది బాప్ దాదా పైన ఉంటుంది కదా. మరి బాప్ దాదాకు మధుబన్లో ఉండే వారిపైన విశేషమైన స్నేహం, మధుబన్ నివాసీలపైన. क्योंकि भले कैसे भी लेकिन सर्वस्व त्यागी है, इसलिए आकर्षित करते हैं. ఎందుకంటే భలే ఎలా ఉన్నప్పటికీ వారి పురుషార్థం మధుబన్లో ఉన్నారు అంటే సర్వస్వ త్యాగి అయ్యారు కదా, అందుకే ఆకర్షిస్తూ ఉంటారు, వాళ్ళు ఆకర్షిస్తుంది మధుబన్ వాతావరణం. लेकिन सर्वस्व त्यागी के साथ अब स्नेह और शक्ति भी भरनी है. समझा? किस विशेषता को भरना है? కానీ సర్వస్వ త్యాగి అవడమే కాకుండా దానితో పాటు స్నేహము మరియు శక్తి కూడా ఇప్పుడు నింపుకొని చూపించాలి. అర్థమైందా? ఏ విశేషత నింపుకోవాలో మధుబన్ వాళ్ళు? కుమారియోं को कमाल कर दिखानी है. మధుబన్ వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు బాబా కుమారీలతో మాట్లాడుతున్నారు. బాబా కుమారీలు కమాల్ చేసి చూపించాలి, అద్భుతం చేసి చూపించాలి. కుమారిयों का ये हर कर्तव्य कमाल योग्य होना चाहिए. కుమారీలు చేసే ప్రతి కర్తవ్యము అద్భుతంగా యోగ్యమైనదిగా ఉండాలి. संकल्प और वाणी तथा कर्म कमाल का होना चाहिए. సంకల్పాలు కానీ కుమారీలంటే మీరు చేసే సంకల్పాలే కానీ మరియు వాచ అయినా లేదా కర్మ అయినా అద్భుతమైనదిగా ఉండాలి. कुमारियाँ पवित्र होने के कारण अपनी धारणा को तेज बना सकती हैं. కుమారీలు పవిత్రంగా ఉంటారు కదా, అందుకే వారి ధారణను తీక్షణంగా చేసుకోవచ్చు. అటువంటి అవకాశం ఉంది. ఎందుకు? పవిత్రత అనే విశేషత ఉంది కాబట్టి తమ ధారణను तीव्रम చేసుకోవచ్చు. ऐसे कमाल का कर्तव्य कर दिखाना है जो हर एक के मुख से यही निकले कि इन्हों का कर्तव्य कमाल का है. ఇలాంటి అద్భుతమైన కర్తవ్యం చేసి చూపించాలి మీరు. ప్రతి ఒక్కరి నోటి నుండి ఇదే రావాలి, వీళ్ళ కర్తవ్యం కమాల్ అద్భుతము అని అనేలా అటువంటి కర్తవ్యం చేసి చూపించాలి కుమారీలు. जैसे बाप दादा के हर बोल सुनते हैं तो मुख से निकलता है ना कि आज की मुरली तो कमाल की है, तो कुमारियों के हर कर्म ऐसे कमाल के होने चाहिए. बाप दादा को फॉलो करना है. ఎలాగైతే బాప్ దాదా యొక్క ప్రతి మాట వింటుంటే మురళిలో మన నోటి నుండి ఏమొస్తుంది? ఈరోజు మురళి బాబా చాలా అద్భుతంగా చెప్పారు అంటాం కదా. అలా కుమారుల యొక్క ప్రతి కర్మ చూసినప్పుడు అందరూ ఏమనాలి? అద్భుతంగా తయారయ్యారు, వీళ్ళు అద్భుతం చేసి చూపిస్తున్నారు అని రావాలి. అప్పుడు బాప్ దాదాను ఫాలో చేసినట్టు, మీరు బాప్ దాదాను ఫాలో చేయాలి అని చెప్తున్నారు బాబా. ऐसनी कहना कि कोशिश करेंगे. బాబా ఏమో కుమారీలు అద్భుత కార్యం చేయటంలో నిమగ్నం అవ్వాలి అంటే మీరు ప్రయత్నిస్తాను బాబా అని అలా అనకూడదు. जब तक कोशिश करेंगे तब तक कशिश नहीं होगी. अगर कशिश धारण करनी है तो कोशिश शब्द को खत्म कर दो. ఎంతవరకు ప్రయత్నిస్తాను అని అంటూ ఉంటారో అంతవరకు మీలో ఒక దివ్యత, ఆకర్షణ అనేది రాదు. అలౌకికత, దివ్యత, దాన్ని ఆకర్షణ అంటారు. కశిష్ దివ్యత, లౌకికత ఉంటే అదే ఆకర్షిస్తుంది అనమాట. ఆ ఆకర్షణ అనేది మీలో రాదు. ఎంతవరకు ప్రయత్నిస్తాను అంటూ ఉంటారో ఆ ఆకర్షణ మీలో రాదు. ఒకవేళ మీలో అటువంటి ఒక ప్రభావము, ఒక ఆకర్షణ అనేది ధారణ చేయాలంటే ప్రయత్నిస్తాను అనే పదాన్ని సమాప్తి చేసేయండి. అభి కశిష్ రూప్ బన్నా హై. కోషిష్ అంటే ప్రయత్నం, కశిష్ అంటే ఆకర్షణ. ప్రయత్నిస్తాను అనే పదాన్ని సమాప్తి చెయ్యండి, ఆకర్షణ అనే రూపంగా తయారవ్వండి. అంటే బాబా యొక్క ప్రభావం మీ ద్వారా అనేక మంది మీద పడేలా. ఆకర్షణ అంటే ఇక్కడ ఏదో మనం బాడీ కాన్షియస్తో ఎవరిని ఆకర్షించేది,
ఆకర్షణ కాదు. ఆకర్షించుకోవటానికి ప్రపంచంలో రకరకాలు చేస్తూ ఉంటారు భౌతికంగా శరీరానికి. అలంకారాలు ఆకర్షణ. అదే కాకుండా వ్యవహారం బిహేవియర్లో కూడా అలా వ్యక్తిగతంగా ఎవరినైనా ఆకర్షించడం, అది ఇక్కడ దేహాభిమానం పాపము కింద లెక్కేస్తారు బాబా. కానీ ఇక్కడ ఆకర్షణ అంటే మనలో ఒక దివ్యత అలౌకికత కనిపించాలి. ఎలాగైతే మమ్మాను చూసేవారు అందరి మనసుని ఈమె మా తల్లి అని భావన వచ్చేది. అటువంటి ఆ గంభీరత, సిన్సియారిటీ, సీరియస్నెస్ ప్రతి దానిలో మమ్మ ఒక బాధ్యత, పెద్ద తరహా. బాబా ఈరోజు మురళిలో కూడా మమ్మ బాబాని గుర్తు చేసుకున్నారు కదా, భవిష్యత్తు రూపే నష, మేము భవిష్యత్తులో ఏమవుతున్నాము అని. ఇటువంటివన్నీ కూడా నిండి ఉండాలి అన్నమాట. అదే ఆకర్షణ అంటారు. దివ్యత లౌకికత యొక్క ఆకర్షణది, ఆత్మిక ఆకర్షణ అంటారు. అటువంటి ఆకర్షణ రూపంగా తయారవ్వాలనేది గుర్తుపెట్టుకోండి. ఫాలో ఫాదర్ కర్నా హై, ఈ విషయంలో బాబాను ఫాలో చేయాలి. बाप दादा कब कहते थे कि क्या कि कोशिश करेंगे, फिर आप क्यों कहती हो कि कोशिश करेंगी? బాప్ దాదా ఎప్పుడైనా నేను ప్రయత్నిస్తాను అనే పదం ఉపయోగిస్తున్నారేంటి? మరి మీరెందుకు అంటారు ప్రయత్నిస్తాను చూస్తాను అని? కుమారియా కమాల్ కరేంగి తో సాథీ సాత్ భీ దేగా. కుమారీలు అద్భుతం చేసేవారిగా తయారైతే సాథి అయిన బాబా సహయోగం కూడా ఇస్తారు. నిహితో సాథి సాక్షి హో జాయేగా. మీరు అద్భుతం చేయడంలోని ముందుకు స్టెప్ వేయకపోతే సాథి అయిన బాబా కూడా మీకు సహాయం చేయరు, సాక్షిగా చూస్తారు. నీ బాధను నువ్వేం చేసుకున్నావు, నువ్వేం పడుతున్నావు పడు, బాబా సహాయం అందదు. इसलिए साथी को साथ रखने नहीं तो साक्षी बन जाएंगे. అందువల్ల సాథి అయిన బాబాని ఎప్పుడు తోడుంచుకునేలాగా తయారవ్వండి. ప్రయత్నిస్తానని దూరంగా ఉండకండి. అలా ఉంటే బాబా సాక్షి అయిపోతారు మీ నుండి. సాథిగా ఉండరు బాబా. సాక్షి అంటే ఏంటి? నాకెందుకు, నేను ఎందుకు పట్టించుకోవాలి, పడని వాళ్ళు అని బాబా సాక్షి అయిపోతారు. సాక్షి అచ్చా లగ్తా హై యా సాథి. బాబా మనల్ని నాకెందుకు లేవి ఇలా తాను సాక్షి అయిపోయి దూరంగా ఉంటే మీరు ఇష్టపడతారా? బాబాతో ఉన్న సంబంధం, లేదా బాబా సాథి అయిపోయి మీకు సహాయం చేయడంలో నిమగ్నం అవడం, ఇది ఇష్టపడతారా? కుమారులకు మెయిన్ అడుగుతున్నారు బాబా. అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు అనుకోండి. జో మెహనత్ కర్తే ఉస్కా ఫల్ భీ యహా హీ మిల్తా హై. శ్రమ పడాలి. ప్రయత్నిస్తాననే మాట అనలేదు అంటే శ్రమ పడడంలో దృఢ సంకల్పం తీసుకున్నట్టే కదా. శ్రమ పడాలి. శ్రమ యొక్క ఫలం కూడా ఇక్కడే దొరుకుతుంది. సతీగలని ఎప్పుడో దొరుకుతుంది, ఇప్పుడు ఎవరు శ్రమ పడతారు అనుకోకండి. ఇక్కడే శ్రమ యొక్క ఫలం కూడా దొరుకుతుంది. ఏ స్నేహ और భవిష్య పద్ మిల్తా హై. స్నేహము దొరుకుతుంది ఇక్కడ అందరి నుండి మనం శ్రమ పడడం వలన. తర్వాత భవిష్యత్ పదవి కూడా లభిస్తుంది. सभी का स्नेही बनने के लिए मेहनत करनी है. అందరికీ స్నేహిగా తయారవడం కోసం శ్రమ పడాలి మనము. जो जितनी मेहनत करते वो उतनी ही स्नेही बनते. ఎవరెంత శ్రమ పడతారో పురుషార్థంలో, సేవలో, యోగంలో, దేనిలోనైనా ఎవరెంత శ్రమ పడతారో అంతే స్నేహిగా తయారవుతారు అందరికీ. వారు समय पर स्नेही की ही याद आती है. సమయం వచ్చేటప్పటికి స్నేహిగా ఉండేవారే గుర్తు వస్తారు కదా ఎవరికైనా. कोई बात में मेहनत की याद आती है. बाबा भी क्यों याद आते? मेहनत की है तब स्नेह है. ఏదైనా విషయంలో మన పట్ల ఎవరు శ్రమ పడ్డారో వాళ్ళు గుర్తు తెచ్చుకుంటాం మనం. నా కోసం ఇంత శ్రమ పడ్డారు అంటాం మనం. మరి బాబా కూడా ఎందుకు గుర్తొస్తారు అందరికీ? ఎందుకు గుర్తొస్తారు? శ్రమ పడ్డారు బాబా మన కోసం. అందుకే బాబా మీద స్నేహం వెళ్ళిపోతుంది అందరికీ. మేనస్ స్నేహి బన్నా హై. మీరు కూడా శ్రమ పడండి, స్నేహిగా తయారవ్వండి. శ్రమ పడకుండా నన్ను ఎవరు గౌరవించట్లేదు, నాతో ఎవరు స్నేహంగా ఉండట్లేదంటే అవదు. త్యాగం చేయాలి, సహించాలి, ఇముడ్చుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. బాబాను సాథీగా పెట్టుకుని
శ్రమ పడండి, శ్రమ పడితేనే స్నేహిగా కాగలరు, ఆశీర్వాదాలు దొరుకుతాయి కదా శ్రమ పడడం వల్ల. జిత్నా జాస్తి మేహనత్ ఉత్నా సర్వకే స్నేహి బనేంగే. ఎంత ఎక్కువ మీరు శ్రమ తీసుకుంటారో అంత సర్వులకు స్నేహిగా तारेपोतारू। मेहनत का फल ही स्नेह है। जो मेहनत करते हैं उनको हर एक स्नेह की नज़र से देखेंगे। శ్రమకు దొరికే ఫలమే స్నేహము. ఎవరు శ్రమ పడతారో వారిని ప్రతి ఒక్కరూ స్నేహం యొక్క దృష్టితో చూస్తారు. जो मेहनत नहीं करेंगे उनको स्नेह की नज़र से नहीं देखेंगे. ఎవరు శ్రమ పడరో వారిని స్నేహం యొక్క దృష్టితో చూడరు. स्टूडेंट को टीचर के गुण जरूर धारण करने. स्नेह ही संपूर्ण बनाता है. స్టూడెంట్స్ టీచర్లో ఉన్న గుణాలు తప్పకుండా ధారణ చేసుకోవాలి కదా. బాబాలో ఉన్న గుణాలు, స్నేహమే మనల్ని సంపూర్ణంగా తయారు చేస్తుంది. స్నేహ के साथ फिर శక్తి भी चाहिए. స్నేహం ఒక్కటే ఉంటే కూడా కుదరదు, స్నేహంతో పాటు శక్తి కూడా కావాలి. శక్తి లేకుండా ఒక్క స్నేహమే పెట్టుకుంటే మాయ లాక్కెళ్ళిపోతుంది అనమాట, మోసం చేసి. అందుకే స్నేహం ఉండాలి, శ్రమ పడాలి, స్నేహిగా ఉండాలి అందరితో. కానీ అంతే ఖండించాలి, మనం చెడుని ఖండించేలా శక్తి కూడా మనలో ఉండాలి. స్నేహంలో కూడా స్నేహం అంటే మంచి నాదే, చెడు నాదే, అలాగా మనము చెడ్డ వాళ్ళతో చెడ్డగా, మంచి వాళ్ళతో మంచిగా కలిసిపోవడం అది కాదు కదా స్నేహం. స్నేహిగా ఉండాలి, నిస్వార్థ స్నేహం ఉండాలి, కానీ శక్తి కూడా కావాలి చెడుని ఖండించేది. दोनों का जब मिलन हो जाते तो स्नेह और शक्ति वाली अवस्था अति न्यारी और अति प्यारी होती है. ఎప్పుడైతే ఈ రెండింటి మిలనము మనలోకి వస్తుందో, స్నేహం మరియు శక్తి, ఈ రెండింటి మిలనం ఉంది, ఈ రెండు కలిసి ఉన్నాయి మన అవస్థ, మన స్థితిలో అన్నట్టు మనం తయారైపోతే, స్నేహము శక్తి నింపుకుంటే అతీతంగా అతీతంగా అతి ప్రియముగా ఉంటుంది మన స్థితి. जिसके लिए स्नेह है उसके समान बनना है. यही स्नेह का सबूत है. ఎవరి పట్ల మనకు స్నేహం ఉందో వారి సమానంగా తయారవ్వాలి మనం. ఇదే స్నేహానికి మనం చూపించాల్సిన ప్రత్యక్ష ప్రమాణం, సమానంగా తయారవ్వడం. इसमें अपने को చెక్ करना है, कहाँ तक हम समानता में समीप आए. ఈ విషయంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, ఎంతవరకు మేము సమానతలో సమీపంగా వచ్చాము అని. जितना जितना समानता में समीप होंगे उतना ही समझो कर्मातीत अवस्था के समीप पहुँचेंगे. ఎంతెంత బాబాతో సమానత అనే స్థితిలోకి మీరు సమీపం అవుతూ ఉంటారు, దగ్గర అవుతూ ఉంటారు, అంతే కర్మాతీత అవస్థకు సమీపం అవుతున్నాము అని తెలుసుకోవచ్చు. ఏహి సమానతక మీటర్. మనలో బాబాతో సమానమైన స్థితి ఎంతవరకు తయారైందని తెలుసుకోవడానికి ఇదే ధర్మామీటర్. సమానత का मीटर ఏంటి? అప్ని కర్మాతీత అవస్థకు పరఖన. కర్మాతీత స్థితి అనేది సమానతకు మీటర్, ధర్మామీటర్. కాబట్టి మీ యొక్క కర్మాతీత అవస్థను మీరు పరిశీలించుకోవాలి. ఇంతకు ముందు కన్నా నాలో మార్పు వచ్చిందా? ఇంతకు ముందు కన్నా కర్మబంధాలు తెగుతున్నాయా? ఇంతకు ముందు కన్నా ఆ కర్మబంధాల కారణంగానే నెగిటివ్ అనేది బుద్ధిలోకి వచ్చింటుంది. ఆ నెగిటివ్ అనేది కట్ అయిందా నా మైండ్లో నుండి, నా ఆలోచన, నా వ్యవహారంలో నుండి? కర్మబంధాల కారణంగానే ఘర్షణలు అనేవి వస్తాయి. కర్మబంధాల కారణంగానే వ్యాధి యొక్క భారం కూడా మన మీద ఉంటూ ఉంటుంది. కర్మాతీత అవస్థకు దగ్గర అవుతూ ఉంటే, అంటే ఏవైనా పరిస్థితుల యొక్క ప్రభావం, కర్మబంధాల యొక్క ప్రభావం మన మీద ప్రెజర్ ఇవ్వదు. ఉంటాయి, ప్రెజర్ ఇవ్వదు, అది ఒత్తిడిగా తయారవదు. రోజు రోజుకి మన స్థితి తేలికైపోతున్నాం మనం. అనుభవం పెరిగింది, శక్తి పెరిగింది, తేలికయ్యాను నేను, దేనికి వశమైపోవటం లేదు, కర్మబంధాలకి నేను. ఈ కర్మాతీత అవస్థను మీరు చూసుకుంటూ ఉండండి. ఎంత అది దగ్గర అవుతుందంత బాప్ సమాన స్థితి దగ్గరకు వస్తుంది. సిర్ఫ్ స్నేహ రఖనే సే భీ సంపూర్ణ నహీ బనేంగే. శక్తి అనేది లేకుండా, శక్తి ధారణ చేయకుండా కేవలం స్నేహమే ఉంటే కూడా సంపూర్ణంగా కాలేరు మీరు.
स्नेह के साथ साथ शक्ति भी होगी तो खुद संपूर्ण बन औरों को भी संपूर्ण बनाएंगे. స్నేహంతో పాటు శక్తి కూడా ధారణై ఉంటేనే మనలోని స్వయం సంపూర్ణంగా తారే ఇతరులను కూడా సంపూర్ణంగా తయారు చేస్తాము. क्योंकि शक्ति से वो संस्कार भर जाते. तो अब स्नेह के साथ శక్తి भी भरनी. ఎందుకంటే శక్తి ద్వారా అటువంటి సంస్కారం మనలో నిండిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్నేహంతో పాటు శక్తి కూడా నింపుకోవాలి. ఎవరు మన వ్యవహారంలో చూసినా, మన మాటల్లో చూసినా, మన ముఖంలో చూసినా, మన స్థితిలో చూసినా శక్తి అనేది నిండి కనిపించాలి. స్నేహం ఉండాలి. శక్తి అంటే ఎవరితో గొడవలు పెట్టుకొని మనం పౌరుషంలో మనం అది కాదు శక్తి అనేది. పంతాలు, పౌరుషాలు, గొడవలు అది కాదు శక్తి అనేది. శక్తి అంటే మనలో ఉన్న అసురత్వాన్ని బయటకు తీయటం, చంపటం. మనం ఎంత యోగస్థితిలో ఉంటాం దినచర్యలో, మన వైపు మనం ధ్యాస పెట్టుకొని అంతా మనలో మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఇది నేను తీసేయాలి బయటకి. ఇలా ఉండకూడదు నా ఆలోచన, నా మాటలు ఇలా ఉండకూడదు, నా వ్యవహారం ఇలా ఉండకూడదు. దాని మీద శక్తి ధరించడం. శక్తి అనేది నిండి ఉండాలి స్నేహంతో పాటు. सभी के दिलों पर विजय किन गुणों से प्राप्त कर सकते हो? అందరి హృదయాలపైన మీరు విజయం పొందాలి అంటే ఏ గుణాలు ఉండాలి? सभी को संतुष्ट करना. ఏ గుణం ఉండాలి? అందరి హృదయం పైన మనం అందరి హృదయంలో స్థానం సంపాదించుకోవాలి. అందరి హృదయం పైన విజయం పొందాలి మనం. అంటే ఏంటి ఉండాలి? అందరినీ సంతుష్టపరచాలి. బాప్ మే ఏ విశేష గుణ తా వహీ ఫాలో కర్నా. బాబాలో ఈ విశేష గుణం ఉండేది. అందరినీ సంతృప్తిపరిచేవారు మమ్మ బాబా. మీరు కూడా ఇదే ఫాలో చేయాలి అని చెప్తున్నారు బాబా. సభీ మధుబన్ కి లిస్ట్ మే హో యా ఆల్రౌండ్ కి లిస్ట్ మే హో. అందరూ మధుబన్ యొక్క లిస్ట్లోనే ఉన్నారా లేదా ఆల్రౌండర్ యొక్క లిస్ట్లో ఉన్నారా? एक है हद की लिस्ट, दूसरी है बेहद की लिस्ट. ऑलराउंडर और एवरेडी. इस लिस्ट में मालूम है क्या करना होता है? ఒకటి హద్దులో ఉన్న లిస్టు అంటే వీరు 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 అటెండ్ అయ్యారు పేర్లు తయారు చేసుకుంటాం కదా. అటెండెన్స్ హద్దులో ఉన్న లిస్టులో వచ్చినట్టు మన పేరు. అలాగే మధుబన్లో సమర్పణ అయ్యాము, లిస్టులో వచ్చేసింది పేరు, హద్దులో ఉన్న లిస్ట్. ఇంకొకటి అనంతమైన లిస్ట్, బాబా దగ్గర ఉండే లిస్ట్ సూక్ష్మ రూపంలో కదా. ఆల్రౌండర్ మరి ఎవర్ రెడీ. ఈ లిస్ట్లో తెలుసా ఏం చెయ్యాలో? ఆల్రౌండర్ మరి ఎవర్ రెడీ అనే లిస్ట్లో ఉండేవారు. ఏక్ సెకండ్ మీ తయార్. ఆల్రౌండర్ మరి ఎవరు రెడీ అంటే ఒక్క సెకండ్లో రెడీ అనేలాగా తయారు కావాలి. దేనికైనా సెకండ్లో రెడీ. సంకల్పం को भी एक सेकंड में बंद करना. సంకల్పాలను కూడా నడుస్తున్న సంకల్పాన్ని ఆపాలి అంటే సెకండ్లో ఆపగలగాలి. బంద్. ఎవరు రెడీ అంటే అది. मिलिट्री वालों का हर समय बिस्तरा तैयार रहता है. ये संकल्पों का बिस्तरा भी बंद करना है. बिस्तरा भी एवर रेडी रहना चाहिए. मिलिट्री వాళ్ళు ప్రతి సమయంలో వాళ్ళ బెడ్డింగ్ రెడీగా ఉంచుకుంటారు కదా. అలాగే మీ సంకల్పాల యొక్క బెడ్డింగ్ కూడా కట్టేయండి అనగానే కట్టేయాలి సెకండ్లో. బంద్. ఎవర్ రెడీ అయిపోవాలి. ఎవర్ రెడీ बनने वालों का సంకల్పం का బిస్తరా తయారు रहना चाहिए. ఎవర్ రెడీగా ఉండేవారంటే సంకల్పాల యొక్క బెడ్డింగ్ కూడా ప్యాక్ చేసి రెడీగా ఉండాలి. ఎప్పుడు బాబా పిలుపు వచ్చినా వెళ్ళిపోతాం. कोई भी परिस्थिति हो उसका सामना करने के लिए पेटी बिस्तरा तैयार हो. ఏ పరిస్థితి అయినా రావచ్చు మీ ఎదురుగా అనుకోకుండా. దాన్ని ఎదుర్కోవాలంటే సెకండ్లో మీ పెట్టి బెడ్డింగ్ రెడీ. అంటే పెట్టి బెడ్డింగ్ అంటే మామూలు పెట్టి బెడ్డింగ్ మనం సర్దుకునే టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భూకంపం వచ్చేసింది, ఏదైనా వచ్చేసింది అంటే. కానీ సంకల్పాల్లో లోపల స్థితిలో చలించిపోవటం, గాబరా పడడం, భయపడిపోవడం, బెంబేలెత్తిపోవడం,
దుఃఖంలోకి వచ్చేయటం లేదా ఇటువంటివన్నీ కూడా మనం స్థితి సెట్ చేసుకొని ఉంటే సెకండ్లో బాబా అని కనెక్ట్ అయిపోతే ఇవన్నీ కూడా సెట్ అయిపోయి ఉన్నట్టే. ఇది ఎవరెడీగా ఉండడము అంటే. अच्छा रूहानी बच्चों, तुम आत्मा को वाणी से परे अपने घर जाने के लिए पुरुषार्थ करना है. ఆత్మిక పిల్లలారా వినండి, ఆత్మలు మీరు ఇప్పుడు వాణి నుండి దూరంగా మీ ఇంటికి వెళ్ళే పురుషార్థం చేయాలి అని బాబా गमनिका కలిగిస్తున్నారు. इसलिए इस पुरानी दुनिया में रहते देह और देह के संबंधों से उपरामचित होना है. అందుకే ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా దేహం మరియు దేహ సంబంధాల నుండి ఉపరామచిత్తులుగా అయిపోండి. ऊपर राम के पास ఇక్కడ ఉన్నా ఇక్కడ లేను నేను బాబాతోనే ఆ రాముడితోనే, అదే ఉపరామ్. पति दुनिया में रहते हुए बाप पवित्र बनने की शक्ति देते, पुरुषार्थ करके तुमको सदा पवित्र बनना है. ఈ పతిత ప్రపంచంలో ఉంటూ కూడా బాబా పవిత్రంగా తయారయ్యే శక్తి మీకు ఇస్తున్నారు. ఎవరికీ లేని శక్తి చూడండి ప్రపంచంలో ఉన్నది. మనుషుల మధ్య, ఆ మనుషుల మధ్య, ఆ సమాజంలోని ఆ సంబంధాల మధ్య, కానీ పవిత్రంగా నిలబడే శక్తి బాబా మనకి ఇస్తున్నారు. కాబట్టి పురుషార్థం చేసి మీరు సదా పవిత్రంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. బచ్చే సదే గుణగ్రాహక్ బన్నా హై. బాబా ఈరోజు పిల్లలకి, చిన్న పిల్లలకి కూర్చోపెట్టి చెప్తున్నట్టు మాటి మాటికి బచ్చే సంబోధిస్తూ చెప్తున్నారు బాబా. పిల్లలు సదా గుణగ్రాహకులుగా తయారవ్వాలి, మీరు గుణగ్రాహకులుగా తయారవ్వాలి. స్తుతి, నింద, లాభ, हानि, जय, पराजय सभी में संतुष्ट होकर चलना है और रहम दिल बनना है. నిందా, స్తుతి, లాభ నష్టాలు, జయ పరాజయాలు అన్నింటిలో కూడా సంతుష్టంగా ఉంటూ నడుచుకోవాలి మీరు. మరియు దయాహృదయులుగా తయారవ్వాలి. లాభం వచ్చినా థ్యాంక్స్ చెప్తాం బాబా, నష్టం వచ్చినా థ్యాంక్స్ చెప్తారా? చెప్పాలి. ఈక్వల్గా ఉండడం అంటది. మనకి స్తుతి జరిగిన, ఏదైనా చేశాను, సేవ చేసాం, ఏదైనా పాల్గొన్నాం, స్తుతించారు అందరూ, ఎంత ఖుషి అయిపోతుంది కదా. మనకు ప్రశంస అనేది జరిగినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది మనకి. ప్రశంస చెయ్యాలి, చేయటం అనేది ఒక కళ. ఎవరినైనా ప్రశంసించటం అనేది మనం, కానీ ప్రశంసకు మనం లొంగి ఉండడం అనేది, ప్రశంస జరిగితేనే నేను ముందుకుంటానంటే అవ్వదు. నింద జరిగినప్పుడు కూడా అదే స్థితి ఉండాలి కదా. అన్నింట్లోనే సాటిస్ఫైగా ఉండాలి, దయాహృదయులుగా తయారవ్వాలి. ఇది బాబా మళ్ళీ మళ్ళీ మనకు శిక్షణ ఇస్తూ ఉన్నారన్నమాట. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు? దీపావళి కోసం చెప్తూ వెలిగే దీపాలై ఉండాలి. త్రికాలదర్శి స్థితి చెప్తున్నారు బాబా. 3 కాలాలు మీరు చూసుకోగలుగుతున్నారా? 2 కాలాలు అయితే ఈజీ, కానీ 3వ కాలం కూడా ఎప్పుడు మీది మీకు స్పష్టంగా కనిపిస్తుందంటే భవిష్యత్. మీ భవిష్యత్తు ఎంతెంత యోగయుక్త స్థితి తయారవుతూ ఉంటే అంత మీ భవిష్యత్ మీకు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు? వెలిగే దీపాలు అయి ఉండాలి. విజయిగా తయారయ్యే వాళ్ళ గుర్తులు ఏంటంటే ఇతరులు కూడా విజయిగా తయారు చేయటంలో ఉంటారు వాళ్ళు. నా వల్లే అందరూ విజయిగా తయారవ్వాలని ఒక ఉమంగం, ఆ ఉత్సాహం వాళ్ళలో ఉంటుంది. ఈర్షపడరు. నేను ఒక్కడిని తయారైతే చాలు అనుకోరు వాళ్ళు.
అప్పుడే విజయమాల అనేది తయారవుతుంది కదా. ఎంతమందికి మనం సపోర్ట్ ఇస్తాం, ఎంకరేజ్ చేస్తాం, విజయం కలిగిస్తామో అంత వారందరూ మన ప్రజలు అవుతారు, మన సహయోగులు అవుతారు అక్కడ వచ్చి సత్యుగంలోని. 4 రకాల దీపాలు: మట్టి దీపం, ఆత్మదీపం, కులదీపం, ఆశాదీపం. మట్టి దీపం అయితే అందరికీ తెలిసింది, కానీ ఇంకో 3 దీపాలు ఏం చెప్పారు, అవి కూడా సదా వెలిగి ఉంటేనే అప్పుడు దీపమాలలో మీరు దీపం అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఆశాదీపం కొంచెం ఏమైనా సైడ్ అయిందనుకోండి, బాబా ఏంటో ఈ పిల్లల మీద ఆశ పెట్టుకోవడం లేదు అని భావన బాబా కలిగితే మీ దీపం అణిగిపోతున్నట్టే. 4 దీపాలు వెలిగి ఉండాలి అంటున్నారు బాబా. వెలిగే దీపాల మాల మీ మెడలో పడి ఉండాలి అంటే అటువంటి ఆత్మల్ని మీరు ఎంతమంది ఆత్మలు దీపాలు మీరు వెలిగేలాగా చేస్తారో, బాబా పిల్లలుగా చేస్తారో అన్ని దీపాల మాల మీ మెడలో ఉంటుంది. మధుబన్ అంటే మధు అంటే మధురత, బన్ అంటే అనంతమైన వైరాగ్య వృత్తి. ఈ 2 కూడా మీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఈ 2 విశేషతలు, వీటిని స్నేహము శక్తి అని కూడా వర్ణిస్తూ ఉన్నారు బాబా. కుమారీలు అద్భుతం చేసి చూపించాలి. ప్రయత్నిస్తాను అనకూడదు. ప్రయత్నిస్తాను అంటే మీలో ఆకర్షణ అనేది నిండదు. ఆకర్షణమూర్తిగా తయారవ్వాలి మీరు. ప్రయత్నం అనే పదం తీసేయాలి మీ డిక్షనరీ నుండి అని చెప్తున్నారు బాబా. శ్రమ పడాలి దీనికోసం. ప్రయత్నం అనే పదం తీసేస్తున్నామంటే తప్పకుండా శ్రమ పడడానికి ముందుకి రావాలని అర్థం కదా. శ్రమ పడాలి. ఎంత శ్రమ పడితే అందరి హృదయంలో అంత మీకు స్థానం దొరుకుతుంది, అందరి నుండి స్నేహం దొరుకుతుంది. బాబాకు కూడా అంతే. మన కోసం ఎంత శ్రమ పడితే బాబా అంటే అలా స్నేహం అందరికీ ఉంటుంది కదా. అందుకే ఎప్పుడు మనం అనుకోకూడదు నన్ను ఉపయోగించుకుంటున్నారు అని. శ్రమ పడాలి మనం. ఇది మనకే, మన మీద అందరికీ స్నేహం పెరుగుతుంది, స్నేహిగా తయారవుతాం. స్నేహమే సంపూర్ణంగా తయారు చేస్తుంది మనల్ని. కేవలం స్నేహమే ఉంటే కూడా సంపూర్ణం కాదు, శక్తి కూడా ఉండాలి. ఈ 2 ఉంటేనే కర్మాతీత స్థితి మీలో వస్తూ అప్పుడు సమానత, సంపూర్ణత అనేది మీలో కనిపిస్తుంది. అందరి హృదయంలో మనం పొందాలి అంటే, స్థానం పొందాలి అంటే అందరినీ సంతుష్టపరిచే గుణం మనలో ఉండాలి. ఆల్రౌండర్ ఎవరెడీగా కూడా కావాలి. ఇప్పుడు ఈ లిస్ట్లో కూడా మీ పేరు రావాలి. సెకండ్లో రెడీ, ఎటువంటి పరిస్థితికైనా నేను రెడీ. మిలిటరీ వాళ్ళు అలాగే ఎప్పుడు పెట్టే బెడ్డింగ్ రెడీగా ఉంటుంది. అలా దిగుతారు డ్యూటీని, మళ్ళీ వెంటనే రెడీగా ఉంటుంది. ఎప్పుడు కాల్ వచ్చినా పట్టుకొని పారిపోతారనమాట, వాళ్ళు డ్యూటీలో వెళ్ళిపోతారు. అలా మనం కూడా సంకల్పాల యొక్క బెడ్డింగ్ రెడీ. ఏ పరిస్థితి మన ఎదురుగా వచ్చినా పెట్టే బెడ్డింగ్ రెడీ. సెకండ్లో బాబా దగ్గర వెళ్ళిపోగలం. ఎవరి రెడీ స్థితి తయారు చేసుకోవాలి. అష్టశక్తుల్లో అది కూడా చూపించాం కదా మనం చిత్రంలో. ఏంటది? సర్దుకునే శక్తి. సర్దుకునే శక్తి ధారణ చేసుకుంటే ఎవరి రెడీ కాగలం. ఎప్పటికప్పుడు సర్దుకోవడం మనసుకు నేర్పిస్తూ ఉండాలి. నీకు ఇది అవసరమా? నోటికి కూడా నేర్పిస్తుంది. మనసుకు నేర్పిస్తే ఆటోమేటిక్గా నోటికి కూడా బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇవి మాట్లాడడం నీకు అవసరం ఇప్పుడు అని చెప్పేటప్పటికి నువ్వు ఇందులో టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. ఇలా ఎక్కడికక్కడ అవసరమైనప్పుడు ఖర్చు పెట్టడం, అవసరం లేనప్పుడు సర్దుకొని రెడీ ఉంచుకుంటే ఎవరు రెడీ అయ్యే సంస్కారం మనలో నిండుతుంది. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? వాణి నుండి అతీతమయ్యే పురుషార్థం చెయ్యండి. దీనికోసం ఉపరాం స్థితి అభ్యాసం చేయండి. దేహము, దేహ సంబంధాల నుండి పతిత ప్రపంచంలో ఉంటూ కూడా సదా పవిత్రంగా తయారైపోయే పురుషార్థం చేయండి. ఎందుకంటే బాబా నుండి ఆ శక్తి మీకు వస్తుంది. శక్తి కూడా ఇస్తున్నారు బాబా మీరు సంకల్పం చేస్తే పవిత్రంగా ఉండడానికి.
ఇంకా సదా గుణాలను గ్రహించేవారు కండి. నిందాస్తుతి లాభనష్టాలు జయ పరాజయాలన్నింటిలో సమాన స్థితిలో వెళ్ళిపోండి, దయాహృదయులుగా తారబండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. శనివారం నాడు ప్రోగ్రాం కుమారీలకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం ఉంది. భోజనం ఇక్కడే ఉంటుంది. తర్వాత ఆదివారం కుమారీలో కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు. కరోనా వచ్చాక బట్టీలే మనం ఏమి ఫుల్ డే కూర్చొని చేసినవి లేవు ఇంతవరకు కదా. మధ్యలో ఏదో సందీపాన్ని వచ్చినప్పుడు పెట్టామన్నా హాఫ్ డే. ఇది ఎందుకు ఇలా పెట్టవలసి వచ్చింది అంటే అనేది చాలా డీప్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ప్రాక్టికల్గా చేయిస్తూ మనకి సాయంత్రం వరకు కూర్చున్నామంటే మంచి అనుభవాలు. ఒక గంట వింటే దాన్ని ఏం మజా ఉండదు అనమాట. గంట పూట విన్నామంటే అందులో కూడా ఉదయం ఏంటంటే ఇప్పుడు టైం టేబుల్ ఎలా సెట్ చేస్తామంటే ఉదయం 9 నుండి మురళి వినిపిస్తాము. 9 కల్లా షార్ప్గా ఆ రోజు వ్యక్తి మురళి కదా, మీరు ఎవరు రండి రాకపోండి అది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే 10 గంటలకి లలిత్ భాయ్ వస్తారు. లలిత్ భాయ్ క్లాస్ చేస్తారు. అన్నయ్య 11:30 వరకు అలా చేసి వెళ్ళిపోతారు అన్నయ్య. అక్కడ నుండి వేడి భాయ్ క్లాసెస్ ఉంటాయి. అందుకే ఒక సెషన్ 11:30 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, అటు ఇటు అయ్యి ఏమైనా రావడాలు బయటలో అంటే 1 గంట, మోస్ట్లీ 1 గంటన్నర వరకు. ఒక గంటన్నర సెషన్ తీసుకోవడం వద్దని. అందుకే లంచ్ చేసేసి మళ్ళీ ఎవరు కూడా భోజనం చేస్తాం బరువుగా ఉంది ఇంటికి వెళ్ళాలి రెస్ట్ తీసుకోవాలి అనుకోకుండా నిద్ర అనే ఫీలింగ్ త్యాగం చేసి అందరూ కూడా మళ్ళీ కూర్చొని మీ లాభం కోసం ఎంత వివరించి చెప్పాల్సి వస్తుంది. లంచ్ అయిపోగానే మళ్ళీ హాల్లో అందరూ సెట్ అయిపోతే అన్నీ అయితే రెస్ట్ తీసుకోవాలని అనుకోరు. అన్నీ చాలా తక్కువ తింటారు, సింపుల్గా ఉంటారు. ఎందుకంటే నిద్ర ఇటువంటివి కాకుండా అందరికీ అవకాశం ఇవ్వాలి, అలసిపోకుండా ఉండాలి సేవలో అని. మీరు కూడా ఆ రోజు అలానే లంచ్ అయిన వెంటనే యాక్టివ్గా కూర్చుంటే అన్నయ్య 4:30-5 వరకు చేయిస్తారు. మధ్య మధ్యలో అభ్యాసం కూడా చేయిస్తూ ఉంటారు అన్నయ్య. అందుకే ఇది కంపల్సరీ నేను అటెండ్ అవ్వాలని పెట్టుకోండి. ఇది బట్టి శివరాత్రి పండగ లేకపోతే ఈ దీపావళి పండగ 5కి క్లాస్ స్టార్ట్ అవుద్దంటే 6కి వెళ్ళొచ్చు, 7కి వెళ్ళొచ్చు, భోజనాల టైంలో కూడా వెళ్ళొచ్చు అని ఇలాంటి కార్యక్రమం కాదు ఇది. అలాంటి కార్యక్రమాలు అయినప్పుడు ఎక్స్క్యూజ్ ఉంటుంది తప్పనిసరి. అలాగా ఇది ఒక పండగ కదా ఏదో ఒక టైంలోనైనా జాయిన్ అవ్వండి మీరు అంటాం. కానీ ఇది అలాంటిది కాదు. ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా, ప్రతి విషయము మిస్ అవ్వకుండా, ప్రతి వైబ్రేషన్ మిస్ అవ్వకుండా, ప్రతి పాయింట్ నుండి వచ్చే ఆనందం మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుండి ఎక్యురేట్గా సిన్సియర్గా తీసుకునే విషయంలో స్టార్టింగ్ నుండి పూర్తయ్యే వరకు కూర్చొని అనుభవం చేసుకోవాలి. అందుకని 9 అంటే 9కి ముందే 8:45కి మీరు హాల్లో వచ్చి కూర్చునేలాగా రావాలి అందరూ కూడా. మధ్యాహ్నం భోజనాలు ఇక్కడే ఉంటాయి అందరికీ. అచ్చా, ఓం శాంతి. ఇంకో విషయం, మాకు కన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు వస్తున్నారా లేదా, ఎంతమంది వస్తున్నారు అనేది కూడా మీరు మెసేజ్ పెట్టేసిన ఆన్లైన్లో వింటున్న వాళ్ళు SMS కానీ వాట్సాప్లో కానీ తెలిసిపోతుంది కన్ఫర్మేషన్. ఓం శాంతి. आत्म दीप जगाए हो,
आत्म दीप जगाए। घर घर में हो सच्ची दिवाली, घर घर में हो सच्ची दिवाली, ज्ञान प्रकाश फैलाए हो, आत्म दीप जगाए हो, आत्म दीप जगाए। मन मना भव के मंत्र से कर अंतर मन की सफाई। 84 जन्म पुराने घर में शिव ने ज्योति जगाई हो, जगमग चमके ये संसार, जगमग चमके ये संसार, चमक रूहानी लाए, आत्म दीप जगाए हो, आत्म दीप जगाए हो। घर घर में हो सच्ची दिवाली, घर घर में हो सच्ची दिवाली, ज्ञान प्रकाश फैलाए, आत्म दीप जगाए।